ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరొక మాటను బట్టి ప్రభు యొక్క సన్నిధిలో మీ ముందుకు వచ్చానండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఎందుకంటే మనుషులు సత్క్రియలు చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అర్థమవుతుందండి. మీరు లోకానికి వెలుగంటండి. ఏ వెలుగు? జీవము కలిగిన వెలుగు, సత్యమైన వెలుగు. అందుకనే దేవుడు మిమ్మల్ని లోకములో ఎందుకు ఉంచాడంటే సత్క్రియలు చేయడానికి, మంచి పనులు చేయడానికి. ఈ రోజున మీరు మంచి పనులు ఏమైనా చేశారా? ఎవరికైనా సువార్త ప్రకటించారా? ఎవరి కోసమైనా ప్రార్థన చేశారా? ఎవరైనా ఆహారం లేని వారికి ఆహారం పెట్టారా? ఎవరికైనా ఇన్ని మంచినీళ్ళు ఇచ్చారా? ఎవరైనా వస్త్రహీనుడు కనబడితే వారికి వస్త్రాలు ఇచ్చారా? ఏమండి, పరదేశిని ఆదరించారా? ఎవరైనా రోగులను హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చారా? ఇవన్నీ సత్క్రియలు. మీ యొక్క సత్క్రియలను చూసి మిమ్మల్ని చూసంట పరలోకమందున్న దేవునికి మహిమ వస్తుందట అండి. మరి ఆ మహిమపరచాలనంటే లోకంలోని నా పని నాదే, నాకే టైం లేదు అని అంటున్నావా? నీ వెలుగును వ్యర్థం చేసుకుంటున్నావా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీకు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడంటే తన గుణాతిశయములను ప్రకటన చేయడానికంట. నువ్వు ఇలా మారడానికి కారణము ఎవరో చెప్పడానికి. ఆయన ఏం చేశాడో, ఆయన లోకాని కోసం ఆయన వెలుగున్నాడని, ఆ వెలుగై ఉన్న దేవుడు లోకానికి ఏం చేశాడో అది, ఆ ఆశ్చర్యాలని నువ్వు ప్రకటించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. కాబట్టి ఈ రోజున నీ వెలుగును వ్యర్థం చేసుకో, లోకమందంతా ప్రసరించు. ప్రైజ్ ది లార్డ్.